అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాటలు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, దేవుడు మనల్ని కాపాడేవాడు, నిరంతరము కాపాడేవాడు. ఆయన కునుకడు నిద్రపోడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపి అయిన దేవుడున్నాడు, సర్వశక్తిగల దేవుడున్నాడు. ఆయన సన్నిధిలో చీకటి లేనే లేదు. ఆయన సన్నిధిలో వెలుగు మాత్రమే ఉంది. ఆ వెలుగులో నుండి నిరంతరము ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కనుక ఆయన కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం చెప్తుంది. మనము కొండల తట్టు మన చేతులు ఎత్తుతూ ఉన్నప్పుడు, అనగా దేవుని సహాయం కొరకు మనం వేడుకుంటూ ఉన్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? దేవుని వలననే మనకు సహాయం కలుగుతుంది. మనల్ని కాపాడువాడు ఆయనే. ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాము. అయితే దేవుని పిల్లలకు ఆయన తెలియజేస్తున్నాడు, భయపడకండి, మిమ్మల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి నిరంతరము మనల్ని కాపాడువాడు మన దేవుడని వాగ్దానం చేస్తున్నాడు. మనం వెళ్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దూతలను మనకు రక్షణగా పంపిస్తూ ఉన్నాడు. దేవుడు మన రాకపోకల యందు మనల్ని కాపాడుతూ ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. భయపడవద్దు. ఈ లోకంలో ఎన్నో భయంకరమైన శోధనకరమైన మాటలు, ఎన్నో బస్ యాక్సిడెంట్స్, ఎన్నో భయంకరమైన విషయాలు జరిగాయి. అయితే మనం బయటికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాం. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాను. తన పిల్లలైన దేవుని ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు, మీ రాకపోకల యందు ఆయన మీకు తోడై ఉన్నాడు. భయపడవద్దు, ఆయనను నమ్ముకొనండి. ఆయన హస్తము మీకు తోడుగా వస్తుంది. భయపడవద్దు, దిగులు చెందవద్దు. నీ రాకపోకల యందు నేను నీకు తోడై ఉంటాను. నా దేవదూతలను మీకు ముందుగా పంపిస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎన్నో భయంకరమైన విషయాలు వింటూ ఉన్నప్పుడు మన పిల్లలు కానీ, మన కుటుంబస్తులు కానీ బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మనకు ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి భయం కలుగుతుంది. అయితే ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిరంతరం ఆయన చూపులు, ఆయన కన్నులు నీ మీద ఉన్నవి. ఆయన దేవదూతలు నీ చుట్టూ రక్షణగా ఉన్నారు. చూడండి, చాలా ధనమున్న వారికి గన్మెన్లు మరి ప్రొటెక్షన్గా ఉంటారు. అయితే వారు ఒక్కొక్క సమయమున నిద్రించవచ్చు. వారు మనుషులు కనుక అలసట తీర్చుకోవచ్చు, అన్ని వేళలా కాపాడలేకపోవచ్చు. అయితే మనం పేదవారమైనా సరే, మనము దేవుని పిల్లలము గనుక మన ప్రొటెక్షన్ దేవదూతలే. దేవదూతలను మన కాపులాగా ఉంచి, ఆయన సన్నిధి మనకు కాపుదలగా ఉంచి నిరంతరము మనల్ని కాపాడుతూ ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మీరు భయపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుని నామమందు విశ్వసించి బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తూ మనము వెళ్తూ ఉన్నప్పుడు మన దేవుడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, అనేక అపాయములు మన చుట్టూ కలుగుతూ ఉన్నను, ఎన్నో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నను. ఒకవేళ ఈ ప్రమాదము నాకు రాబోతుందేమో, ఎవరి వలనైనా ఏదైనా హాని కలగబోతుందేమో, ఎవరైనా నాకు ఏదైనా చేపిచ్చేసారేమో, లేదా నాకు ఈ యొక్క రోగం రాబోతుందేమో అని నీవు భయము చెందవద్దు. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నిన్ను కాపాడుటకు నీ దేవుడు ఉన్నాడు. మధ్యాహ్నమందు పాడు చేయ రోగము, రాత్రి వేళ కలుగు భయము, చీకటిలో సంచరించు తెగులు ఏది కూడా నీ ఇంటిలోనికి రాకుండా నీ దేవుడు నీకు భద్రతగా ఉన్నాడు. అది ఒక గంట, ఒక నిమిషము కాదు, నిరంతరము
నీ దేవుడు నిన్ను చూచుచూ ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన తట్టు నీ చేతులు ఎత్తి ఉన్నావు గనుక నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుని నామమందు విశ్వసించు. నీ దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు గనుక ఆయన నామమునందు ధైర్యముగా ఉండండి. ఆయన ప్రాకారముల క్రింద మీరు దాగుకుని ఉండండి. నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.